ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద టీడీపీ నాయకులు ఘాటైన విమర్శ చేశారు. ఎలక్షన్ కౌంటింగ్ 3 రౌండ్లు అవ్వగానే తట్టబుట్ట సర్దుకొని నమ్ముకున్న కార్యకర్తలను వదిలేసి ఫ్యామిలీతోటి తెలంగాణ వెళ్ళావు. ఒంగోలు టీడీపీ కార్యకర్తల మీద పవన్ కళ్యాణ్కి ఒంగోలులో మా కార్యకర్తల మీద దౌర్జన్యాలు అక్రమ కేసులు బలాయిస్తున్నారని ట్రిక్ చేసి నువ్వు ఎవరు ఒంగోలులో దౌర్జన్యం చేశారు, మా కార్యకర్తల మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించావు, మా నాయకుల మీద దౌర్జన్యం చేసి మా మీదే కేసులు పెట్టి ఇచ్చావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు మా మహిళా కార్యకర్తల మీద పబ్లిక్గా దౌర్జన్యం చేయించావు. ఒంగోలు సుజాతనగర్ ప్రచారానికి వెళ్ళి మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేయించావు. 200 మంది గంజాయి బ్యాచ్ని వేసుకుని రిమ్స్లో దౌర్జన్యం చేయించావు. దమ్ముంటే చర్చకి రావాలి. చర్చి సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గరకైనా ప్రూఫ్లతోటి మా నాయకులు వస్తారు. ఒంగోలు ఎవరు దౌర్జన్యం చేయించారు తేల్చుకుందాం రా అని సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో ఎద్దు శశికాంత్ భూషణ్, బండారు మదన్, కాకర్ల ఈశ్వర్, షేక్ కక్వీల్ బాషా పాల్గొన్నారు. అతని మీద మూడవసారి పోటీ చేసినటువంటి దామచర్ల జనార్దన్ గారిని ఈ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీ 34,026 ఓట్ల తేడాతో గెలిపించినటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా ఒంగోలు తెలుగుదేశం పార్టీ తరఫున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి చరిత్రలో అత్యంత హీనంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో అత్యంత హీనంగా 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయి కౌంటింగ్ జరుగుతూ ఉంటే 3వ రౌండ్లోనే లెగిసి కొడుకుని తీసుకొని హైదరాబాద్ పారిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడో ప్రజలందరికీ చూపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ప్రత్యేకించి 2019 నుంచి 2024 వరకు ఈ నియోజకవర్గాన్ని ఒక అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా గంజాయి తాగే వాళ్ళకి ఒక కేంద్రంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మందు చందనకు అలవాటు పడి అల్లరి చిల్లరని తిరిగే యువకులను తయారు చేసేటువంటి ఒక కార్ఖానాగా తయారు చేసినటువంటి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న 5 సార్లు శాసనసభ్యులుగా మంత్రిగా ఆదరించిన నియోజకవర్గ ప్రజల్ని అందరినీ, వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ పార్టీ నాయకుల్ని అందరినీ కూడా మోసం చేసి 3వ రౌండ్లో ఎవరికి చెప్పబట్టకుండా హైదరాబాద్ పారిపోయి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో మీరు ఒక్కసారి ఈ పేపర్ని ఒకసారి ఆయన ట్వీట్ చేశాడు, చూపించాడు ప్రజలందరికీ. ఏమనుందంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టాడు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హింసాత్మక ఘటనలకు తావు లేదని నిన్నటి రోజున మీరు ఇచ్చిన సందేశం హర్షణీయం. శాసనసభ్యునిగా నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావు లేదంట. పచ్చి అబద్ధం. ఈ మోసగాడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు 25 సంవత్సరాలు మీరు మనం అందరం కదా ఆదరిస్తే ఏ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు చూసారు కదా. శాసనసభ్యులుగా నా 25 ఏళ్ల రాజకీయ జీవితం ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావు లేదంట. తర్వాత అయితే మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నముగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, అక్రమ కేసులు, భౌతిక దాడులు, మా అనుచరులపై వేధింపులు, వీటన్నిటి మీద మీరు స్పందించాలని పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ఈయన ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఎంత దారుణమైనటువంటి మోసగాడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అతని కుటుంబం అనేది మీ ప్రజలందరికీ మరి ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చూడండి, ఆయన అకౌంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టినటువంటిది. 25 సంవత్సరాల చరిత్రలో ఆయన ఏనాడు హింసాత్మక సంఘటనకు పాల్పడలేదంట. 2019లో అతను శాసనసభ్యునిగా మంత్రిగా చేరిన తర్వాత
దాదాపుగా 30 నుంచి 40 కేసులు మాకు బుక్కయ్యాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సాక్షాత్తు మా మాజీ శాసనసభ్యులు దామోదర జనార్దన్ గారి మీద కూడా పదుల సంఖ్యలోని కేసులు బుక్ చేశారు. ఘర్షణ కేసులు కానీ, పోలీసు కేసులు కానీ. వాటిలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు, పరమ నికృష్టుడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు ఏవైతే ప్రజల్ని ఇప్పటికి కూడా నమ్మించాలని చూస్తున్నాడో, ఏడుపుతోటి, కమలాసన నవ్వుతోటి, వాటిని చూపించడానికి మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా మీరు కేసుల్లోకి లాగుతున్నారు, ఆడవాళ్ళు కూడా బయటికి లాగుతారు, మమ్మల్ని అంటా ఉన్నాడు. వాటన్నిటికీ సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా ఉన్నాం. మొదటి కేసు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒంగోలులో జరిగినటువంటి సంఘటన ఇది. ఈ సంఘటనలో మా నాయకురాలు ఆర్ల వెంకటరత్నాన్ని సెంట్ తెరీసా స్కూల్లో ఏ రకంగా పడుతున్నారు చూడండి. జుట్టు పట్టుకొని లాగి కాళ్ళతోటి, చేతులతోటి, కర్రలతోటి కింద పడేసుకుంటున్నారు వైసీపీ నాయకులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి. దీంట్లో ఈ చిత్తగుట్ట సువర్ణ అనేది, మరియమ్మ, భక్తులు, పొన్నయ్య, ఇంకా ఈ కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి, ఎవరు వెంకటరత్నం అందరూ కలిసి ఆర్ల వెంకటరత్నం అనే మా పార్టీ నాయకురాల్ని ఏ రకంగా కొడుతున్నాడు చూడండి. అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీసుల మీద దురుసు ప్రవర్తన చూడండి. మా మీద, పోలీసుల మీద సెంట్ తెరీసా స్కూల్లో ఇతను 25 సంవత్సరాలు లేనాడు ఇంట్లో పాల్పడ్డాడు అంటాడు. ఇది చూడండి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ రకంగా పోలీసుల మీద, మా మీద దౌర్జన్యాలు చేసి ఏ రకంగా హింసాత్మక ఘటనలు తావించాడు చూడండి. దీంట్లో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇన్ని రకాలైనటువంటి దాడులు, భౌతిక దాడులు మా మీద చేయడమే కాకుండా, ఆర్ల వెంకటరత్నం గారిని రకంగా కొట్టిందే కాకుండా మా మీద ఏ రకమైన కేసులు పెట్టారంటే, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈశ్వర్ ఎవరైతే వైసీపీ పార్టీ నుంచి వందలాదిగా తన అనుచరులను తీసుకుని భారీ ఊరేగింపుతో ఈ పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో వైసీపీకి ఒక కుదుపిచ్చాడు, ఈశ్వర్ని టార్గెట్ గా చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో భౌతిక దాడులు పాల్పడ్డారు. ఈశ్వర్ని పోలీసులు రక్షించి టూటౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే, ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అధికార దౌర్జన్యానికి పాల్పడి ఏం చేశాడే, పోలీస్ స్టేషన్ లో తీసుకున్న ఈశ్వర్ని మేము పోలీసులతో మాట్లాడి వినిపించుకోవడానికి మా వ్యక్తిని కొట్టి ఈశ్వర్ని కొట్టింది కాక, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మేము వెళ్ళి ఈశ్వర్ని పెద్దలతో మాట్లాడి, పోలీస్ పెద్దలతో మాట్లాడి ఈశ్వర్ని వినిపించుకునే క్రమంలో దామోదర జనార్దన్ గారి మీద, నా మీద, మదన్ మీద, ఈశ్వర్ మీద, క్యాట్రామర్ మీద, కొట్టారి నాగేశ్వరరావు మీద అక్రమ కేసు బనాయించిన సంగతి వాస్తవం కాదా? బాలినేని శ్రీనివాసరెడ్డి నువ్వు మనిషి అయితే, నువ్వు పశువు కాదు, మనిషి అయితే ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు పారిపోవడం కాదు, నువ్వు దొంగలాగా నీ కార్యకర్తలందరూ రోడ్డు వదిలేసి పారిపోవడం కాదు. నీ కొడుకుని తీసుకొని, కోడలు తీసుకొని ఒంగోలు రా, నువ్వు మగవాడు పెట్టే ఒంగోలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు నువ్వేం జరిగిందో. మేము ఎట్టా నిందితులు అయ్యామో, మీరంటే బాధితులు, ఎవరు బాధితులు, ఎవరు నిందితులు అనేది మా అందరూ అక్రమ కేసులు బనాయించి ఆ రోజు మా మీద కేసులు పెట్టాడు. అది ఒకటే కేసు. రెండో కేసు ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పి వెంకటరత్నం అంతా, ఆమె ఎవరు అసలు మహాత్మురాలు, ఎవరో మాకు తెలియదు. ఆమె కపిల్ భాష మా నాయకుడి మీద దొమ్మి కేసు, ఒకటి రేప్ కేసు. ఆమె జాకెట్ చింపాడని, చీర చింపాడని అతని మీద కేసు పెట్టాక మీద అతనితో ఉద్దేశించి మా అందరి మీద ఒక 7-8 మీద మళ్ళీ అక్రమ కేసు బనాయించాడు. సంగతి వాస్తవం కాదా? రెండో కేసు. మూడో కేసు చిత్తగుట్ట సువర్ణ అనేది ఒక ఆమె ఎవరో మాకు తెలియదు. ఆమె ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా మీద దాడి చేసింది, మా ఆర్ల వెంకటరత్నం నాయకురాల మీద దాడి చేయడమే కాకుండా ఆమె ఏం కేసు పెట్టిందంటే ఎస్సీ ఎస్టీ అక్రమ కేసు ఒకటి పెట్టింది మా నాయకులందరి మీద. దాంట్లో ఎస్టీకి చెందిన నన్ను కూడా 8వ నిందితుడిగా వచ్చింది. ఇటువంటి దుర్మార్గాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి చేపించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దొడ్డిదారిలో పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ పెడతాడు, నా హయాంలో ఎటువంటి సంఘటన జరగలేదని. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఉదాహరణ మేము ముందుకు తీసుకొచ్చాం. దీంట్లో ఫోటోనే కాదు, చూడండి ఆర్ల వెంకటరత్నం అడ్డుకొడుతున్నారు ఈ వైసీపీ గూండాలు బాలినేని నాయకత్వంలో. సెంట్ తెరీసాలో మహిళ కాదా ఇప్పుడు ఆమె? నీ కోడలే మహిళ, నీ భార్యనే మహిళ. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆర్ల వెంకటరత్నం మహిళ కాదేంటి? ఏ రకంగా కొడతారు చూడండి ఆర్ల వెంకటరత్నాన్ని. మాజీ కౌన్సిలర్ మా పార్టీ నాయకురాలని సెంట్ తెరీసాలో సిగ్గు మహిళల తెలుగు వస్తామని జనార్దన్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు.
సిగ్గులేదు. ఎమ్మెల్సీ ఎన్నికల సంఘటన అయిపోయిన తర్వాత ప్రధానమైన సంఘటనలు చెప్తా ఉన్నాను నేను. ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మేము జనం కోసం జనార్దన కార్యక్రమాలు తిరుగుతా ఉన్నాం. సముద్రనగర్ ప్రాంతంలో రౌడీల్ని, గూండాల్ని, గంజాయి బ్యాచ్ని, అసలు ఈ ఒంగోలుకి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి అమ్మి ఒక గంజాయి ముఠాలు తయారు చేస్తే బాలినేని ప్రణీత్ రెడ్డి విశాఖపట్నం నుంచి వాళ్ళ మామ కుండా భాస్కర్ రెడ్డి సప్లై చేయడం, ఆ గడ్డి వాళ్ళు కట్టే విల్లాసాలు పెట్టడం, ఆడి నుంచి వ్యాపారం చేయడం, ఒంగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ఒంగోలు గంజాయికి మత్తుకు అలవాటు చేస్తారు యువకులందరినీ. వాళ్ళతోటి ఒక ముఠాలు తయారు చేసుకొని సముద్రనగర్లో మా నాయకుడు వేడికొండ మోహన్ కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి వ్యక్తిని ఏ రకంగా దాడి చేసి కొట్టేసి చూడండి. వేడికొండ మోహన్ కార్పొరేటర్ పోటీ చేసినట్టు ఈ వ్యక్తిని ఈ రకంగా కొట్టిన తర్వాత మేము చూడండి, వేడికొండ మోహన్ ఈ రకంగా కొట్టిన తర్వాత మేము మోహన్ తీసుకొని రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి రిమ్స్ హాస్పిటల్ లోపలి భాగం ఆపరేషన్ మినీ ఆపరేషన్ థియేటర్లో నేను మన దామచర్ల జనార్దన్ రావు గారు ఇద్దరు ముగ్గురు నాయకులతో అతని డ్రెస్సింగ్ చేపిస్తూ చికిత్స చేస్తూ ఉంటే మాతో ఒంగోలు డిఎస్పీ గారు మాట్లాడుతున్నారు రూమ్ లో. సాక్షాత్ డిఎస్పీ గారు మాతో పాటు రూమ్ లో ఉన్నారు. మేము ఆ రూమ్ లో 10 మందికి మించి కూడా లేవు. ఈ రూమ్ లో మేము మాట్లాడుతూ ఉంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచర గణంతో గూండాలతో ఆ అరాచక శక్తులతో గంజాయి వేస్తే మొత్తం మందిని అలవాటు పడ్డ వాళ్ళందరినీ వేసుకొని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు ప్రణీత్ రెడ్డి రిమ్స్ హాస్పిటల్ ఆవరణలో 2000 మందితో రిమ్స్ హాస్పిటల్ మీద దాడి చేసి మమ్మల్ని కొట్టడమే కాక పోలీసులు ఏ రకంగా బెదిరించి సాక్షాత్తు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారికి వార్నింగ్ ఇస్తున్నాడు ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి. చూడండి, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారు పోలీసు అధికారులు బెదిరించి చేయి చూపించి అదే సందర్భంగా మేము ఆపరేషన్ థియేటర్ లోపల ఉంటే ఆపరేషన్ థియేటర్ బయట తలుపులు బద్దలు కొట్టమంటారు. మేము ఉండే తలుపులు వీడిగో బాలినేని శ్రీనివాస్ రెడ్డి బద్దలు కొట్టి నన్ను జనార్దన్ బయటికి లాగారట. మేము వేడుకొని మోహన్ చికిత్స చేపిస్తా ఉంటే ఇటువంటి దుర్మార్గాలు చేసింది కాకుండా ప్రణీత్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి రిమ్స్ మా కార్ల మీద దాడి చేసి మమ్మల్ని అందరినీ చంపడానికి తగ్గడానికి ప్రయత్నించి కారు ధ్వంసం చేస్తే ప్రజలందరూ తెలుసుకున్న ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ కేసులో మా మీద కేసులు కట్టారు. ఈ రౌడీ నా కొడుకుల్ని, గూండాలని, దొండగల్ని మొత్తాన్ని పక్కన పెట్టి బాలినేని రెడ్డి బ్యాచ్ని, ప్రణీత్ రెడ్డి గారి బ్యాచ్ని, గంజా నా కొడుకుల్ని మా మీద దాడి చేసిన వాళ్ళని, చదువుకున్న వాళ్ళు, సభ్యత్వం ఉన్న వాళ్ళు, మా నాయకులు ఎవరు ఈ రోజున బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి రెడీ ఏ ల్యాబ్లు తీసుకెళ్తారు మా కార్యకర్తలు అయితే మొత్తం మంది గంజాయి బ్యాచ్ కలవడం ఈ గూండాలందరితో దాడి చేసి మా మీద దాడి చేసి మమ్మల్ని కొట్టి మా అందరి మీద అక్రమ కేసులు బనాయించడమే కాకుండా 96 కేసు నంబరు ఆ కేసులో రౌడీ షీట్ తెరవడానికి ప్రయత్నించారు వైసీపీ హయాంలో. వైసీపీలో ఉన్నటువంటి మర్యాద కలిగినటువంటి ఎవరైనా లేదా ఇంకా మంచి మనసున్నటువంటి పార్టీ అభిమానం ఉండి తిరుగుతున్న నాయకులు, కార్యకర్తలు ఎవరు మీకు చెప్తా ఉన్నా, ఈ రోజు మీ మీద రౌడీ షీట్ తెరవడానికి ప్రయత్నం చేస్తారంటే ఎవడో కారణం. మిమ్మల్ని 25 సంవత్సరాలు మీరు అభిమానించినటువంటి మీ అధిక మంది బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీరు నమ్ముకుంటే మీ బాలినేని ప్రణీత్ రెడ్డి అని తిరిగితే మీకు ఇచ్చిన బహుమానం రౌడీ షీట్లు. వాళ్ళు మాత్రం అక్రమంగా ఆస్తులు గీస్తులు సంపాదించుకున్నారు. ఒంగోలు పొలాలు అమ్ముకుని, తలాలు అమ్ముకొని అక్రమంగా సంపాదించుకొని మీకు ఇచ్చిన బహుమానం రౌడీ షీట్లు. ప్రజలందరూ ఆలోచించాలి. ఆఖరిగా ముఖ్యమైన అంశం పోలింగ్ రోజున ఇది వెంగముక్కలపాలెంలో జరిగినటువంటి సంఘటన. వెంగముక్కలపాలెంలో ఈ బాలినేని కోడలు ఎవరైతే ఉందో బాలినేని కావ్య ఇదిగోండి, ఈ బాలినేని కావ్య ఏం చేస్తుంది చూసారా, చెప్పు తీసుకొని మా మాలపల్లి మీద దాడి చేసి కొడుతుంది. ఏది మాలపల్లిలో ఉన్న పోలింగ్ బూత్లోకి వచ్చి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల రోజున మాలపల్లిలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ మాలపల్లి మీద దాడి చేసిన రౌడీ ముఖ ఈ రెడ్డి కులానికి చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి. మా మాల సోదరులు, మా మాదిరి సోదరులు 15 వర్గాలు తెలుసుకోండి ఇప్పుడైనా ఇతని నైజు.
మా ఇంటి ఆ కోడలు అంటే సత్యం అని చెప్తున్నాడు ఏదో ప్రెస్ మీట్లో మొన్న బాగా మా దావతలు ఎలా నాకు ఉద్దేశించి నా కోడలు ఏదో ఆడ గొడవ జరుగుతుంది సర్దుతుంటే మీరేదో మా కోడల మీద రౌడీ షీట్ తీయమంటారా అంట. ఆ కోడలు రౌడీ షీట్ తీయాల్సిందే ఆమె మీద. ఎందుకంటే చూడండి ఆ కోడలు ఏ రకంగా ఎగబడి కొడుతుందో చూడు, చెప్పు తీసుకొని కావ్య రెడ్డి కొడుతుంది మా మాల కులస్తుల్ని. మాలపల్లి మీద దాడి చేసి అనుచరులు గోండాల్ని గంజాయిగాలని మత్తు మందులు వేసుకుని ఏ రకంగా కొడుతుంది చూడు. బాలినేని కావ్యారెడ్డి, వైఫ్ ఆఫ్ బాలినేని ప్రణీత్ రెడ్డి, డాక్టర్ ఇన్ ఆఫ్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఈ రౌడీ షీట్ మీకు ఏం చేయాలి మీద? ఇదే ఇటువంటి సంఘటన చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏగతి పట్టింది మాచర్లలో. ఇక్కడ ఎవరు తప్పించారు? పోలీసులు ఏమని. ఆ రోజు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట విని ఇటువంటి సంఘటనలు పాల్పడినటువంటి ఈ కావ్యారెడ్డిని, ఇదే సంఘటనలో పక్కనే ఉండి ప్రోత్సహిస్తున్న బాలినేని ప్రణీత్ రెడ్డిని, కొండా భాస్కర్ రెడ్డి కేసుల నుంచి తప్పిస్తారా? ఎంత ధైర్యం మీకు అసలు మాలపల్లి మీద దాడి చేయడానికి? ఈ రోజుల్లో మాలాలంటే అంత చులకనగా కనిపిస్తుంది మాలపల్లిలో. సిగ్గుండాలి మా మాల కులస్తులకు కూడా. ఇంకా వాడు పెట్టుకొని మా పార్టీ ఇచ్చేస్తాను ఓట్లేస్తున్నటువంటి మీ అందరూ సిగ్గుండాల. ఈ రకమైనటువంటి వీడికి పాల్పడుతున్న వాడి మీద ఈ రకంగా రెడ్ హ్యాండెడ్గా పోలింగ్ బూత్లో పెట్టినటువంటి వెబ్ కెమెరాలు పోయి ఇవి పోలింగ్ కెమెరాలు అక్కడ వాడు తీసిన కెమెరాలు తీస్తే వీటిలో కూడా ఎవరి మీద కేసులు పెట్టారంటే విచిత్రంగా మా మీద కేసులు పెట్టారు. పరస్పర ఘర్షణ. అధికార యంత్రాన్ని ఆ రకంగా నువ్వు వినియోగించుకొని నీ కొడుకు కోడలు నువ్వు స్వయంగా గూండాలను వెంటేసుకొని మా మీద దాడులు చేసి మా మీద కేసులు పెట్టి ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి శుద్ధిమెత్తగా 25 సంవత్సరం కన్నా ఏ రోజు సంఘటన జరుగు. నువ్వు 2019 వరకు జరగలేదు. మేము కూడా అబద్ధం చెప్పాల్సిన పనిలే. 2019 నుంచి 2024 వరకు ఏం చేసావు నీ కొడుకు? దీని ఒక రాయలసీమ నియోజకవర్గంలో 12 నియోజకవర్గంలో చేశారు. ఒంగోలు కూడా. ఇక్కడ ఉన్నటువంటి ఏ రోజున కపిల్ భాష కానీ ఈశ్వర్ కానీ ఎస్సీ ఎస్టీ కేసులో మొదలు బండారు మొదలు ఏమన్నా దాంట్లో నేను నిందితుడిని. న్యాయం చేయడానికి నిమిషం దగ్గరికి వెళ్తే నా మీద ఏమని కేసు. బెంగళూరులో ఉద్యోగం చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెమెరా ఫోటోలు తీసుకుని చందు మీద కేసులు. మా పట్టణ అధ్యక్షుడు నాగేశ్వరరావు మీద కొట్టాల నాగేశ్వరరావు మీద కేసులు. అనేక మంది నాయకుల మీద కేసులు. చేయలేదు నువ్వు మొగాడు అయితే బాల్యాన్ని రా ఒంగోలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ వదిలిపెట్టావు కదా. నీ బినామీలు భూములు బ్రాహ్మణ కులస్తుల దగ్గర వాళ్ళ దగ్గర కులస్తుల దగ్గర బొంగమూరు రోడ్లో స్థలాలు ఆక్రమించిన డిప్యూటీ మీరు వదలడు మాధవరావుని వాళ్ళని అడ్డుపెట్టి మీరు మొగోళ్ళు అయితే నిజాయితీపరులు అయితే నడిపట్టుల ప్రకాశం భవనం ముందు ఇక్కడ లేకపోతే మీ వైఎస్ విగ్రహం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర నువ్వు చెప్పిన ఎంప్రెస్ అయినా చర్చికి రా. ఈరోజు నువ్వు మగవాడు అయితే నీ డిప్యూటీ మేయర్ని నీ మేయర్ని డ్వాక్రా సంఘం డబ్బులు డ్వాక్రా మహిళల్ని మోసం చేసి నీ బ్యాచ్ నువ్వు మీరందరూ కలిసి మేయర్ అడ్డు పెట్టుకుని తీసారు డబ్బులు. 120 కోట్ల కుంభకోణం. బ్యాంకుల్ని మెప్ప కుంభకోణం 120 కోట్లు. నువ్వు వచ్చి ఎన్నిటికి నా సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నువ్వు రిక్వెస్ట్ చేసి నేను అమాయకుడిని నాకేం సంబంధం లేదని చెప్పి నువ్వు మగవాడు అయితే రా. నువ్వు ఒకరా వచ్చి నేను ఈ ఎట్టిన అన్నింటిలో వచ్చి నువ్వు నాకేం లేదు. నేను అసలు ప్రతి దాంట్లో నేను నిరూపించుకో. రాజకీయ నుంచి శాశ్వతంగా విరమించుకుంటావు. అధికారంలో ఉన్నామని మేము నిన్ను ఛాలెంజ్ చేయడం కాదు. నువ్వు అధికారంలో ఉండగా మా మీద అక్రమ కేసులు ఒక్కొక్కరికి 30 మీద 40 మీద ఎస్సీ ఎస్టీ కేసులు నువ్వు 25,000 ఇళ్ళ పట్టాలు ఇస్తే ఈ సువర్ణ అనేది మరియం అనేది తెలకర పుణ్య అనేవాడు అక్కడ ఉన్నవాడు కార్పొరేటర్ ఉన్నవాడు 20 ఇళ్ళ పట్టాలు ఆక్రమించుకుంటారు వాళ్ళు. ఇందులో మండలంలో వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి కార్పొరేటరు నీ నాయకులు కార్పొరేటర్లు మీరందరూ తెలుసుకోవడం లోపల 20 ఇళ్ల పట్టాలు హైకోర్టులో ఉంటే హైకోర్టు నిబంధనలు ఏకాంతం చేసి మీరు ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటారా? 25 ఇళ్ల పట్టాలు ఇచ్చే వాళ్ళకి ఆ స్థలాల్లో ఏం పని? హైకోర్టు ఉత్తర్వులు అంటే కూడా వాళ్ళకి ఇది లేదనమాట, భయం లేదు అక్కడున్న వాడికి వీళ్ళందరికీ. ఇంకోటి విచిత్రమైన విషయం ఏంటంటే ఒంగోలు ఈ చింతకుడు సువర్ణ అనేదాన్ని ఈ భక్తుల మరియం అనేదాన్ని చిలకర పుణ్య అనేవాడిని
ఇంకా వెంకటతో అనేటువంటి ఒక ఆడవాళ్ళంతా నేర్చుకుని ఒక బ్యాచ్ తయారు చేసుకుని ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకులు ప్రతి తగాదాగా వాళ్ళకి వస్తే నిమ్స్లో కొడుకున్నారు వాళ్ళు. ఈ 2000 మంది నేను పిలవగానే నిమ్స్ మీద దాడి చేశారని స్వయంగా రూపాయగా చెప్పింది. ఎవరా 2000 మంది గుండాలు చెప్పు, ఆ 2000 మంది గుండాలని నేను చెప్పి నీ పేర్లు కొడుతున్నారు. వీళ్ళందరూ తెచ్చి ఘర్షణ పెట్టి గొడవలు పెట్టి అంతా అయిపోయిన వీళ్ళు స్టేషన్ పంపించి మా చీర లాగారు, మా జాకెట్ లాగారు అని ఒకటి, మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి వీళ్ళందరూ వేసుకుని తిరుగుతాడు ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి. చూపించి ఇప్పుడు వినిపించాలి అందరినీ. మేము ప్రత్యేకంగా కేసులు పెట్టి వాళ్ళని ఇది చేయటం కాదు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాసు, నువ్వు పెట్టిన కేసులో నిజాలు నిగ్గు తెలుస్తావు. ఇప్పుడు ఎవడెవడు ఆస్తులు బ్రాహ్మణ ఆస్తులు హక్కున్నారో, ఎవడెవడు నీ బినామీలు పెట్టుకుంటావు స్థలాలు కాజేసావో, ఎవడెవడు పెట్టుకుని మెప్పాని కుంభకోణని కొల్లగొట్టావు, మెప్పాని 120 కోట్ల రూపాయల కుంభకోణం చేసావో, ఎవరెవరు ఆర్పీని సీఓని మెప్ప కొట్టయ్య సీఎం అని పెట్టుకొని పీడీని పెట్టుకొని మీ మేయర్ ఒప్పుకుంది కదా 6 కోట్ల కుంభకోణం జరిగింది. మీరు చెప్పినట్టు 10 కోట్లు చివరికి తేలిస్తుంది 100 కోట్ల కుంభకోణం. మీ మేయర్ ఒప్పుకున్న కుంభకోణానికి అతీగతి లేదు. తెలుస్తాం ఎన్ని నిధులు తెలుస్తాం. నీ హయాంలో జరిగింది, మా హయాంలో కాదు. వాడు 1 టౌన్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన కట్టా రామనాయుడు వాడి మీద రౌడీ షీట్ ఉండదా? నిజం మాట్లాడి మా మీద రౌడీ షీట్లు పెట్టించే ప్రయత్నం చేస్తావు నువ్వు. మేము డబుల్ పీజీలు చదివి బీఈడీలు చేసి చదువుకుని ముందు చదువులు చదువుకొని సమాజానికి మేలు చేద్దామని చెప్పి మా కుటుంబాలతో సహా, మా తల్లిదండ్రులు తాతలతో సహా ఒక ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చి మా మీద రౌడీ షీట్లు పంపించే ప్రయత్నం చేస్తావు నువ్వు నీ కొడుకు కోడలకి రౌడీ షీట్లే కదా పెట్టాల్సింది. నగర బహిష్కరణ పెట్టాలా? ఎన్నికల రోజు చెప్పులు తీసుకుని మాలపల్లి మీద దాడి చేసి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ బూత్ లో దాడి చేసేందుకు నగర బహిష్కరణ చేయాలని కొడుకుని కోడల్ని నీ మీద పెట్టాలా రౌడీ షీటు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో రిమ్స్ లో మా మీద దాడి చేసేందుకు చూస్తాం మేము కూడా. నువ్వు పెట్టిన కేసుల్లో నిజాలు నిగ్గు తెలుస్తావు. అన్నిటికీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది కదా. మా ఎస్పీ గారు అడుగుతారు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉందా అని. ఈ వీడియోలు సీసీ కెమెరాలు ఉన్న వీడియో ఎవిడెన్స్ అన్ని తెచ్చి నీ మీద ఈ నువ్వు పెట్టిన కేసులు మా మీద ప్రైవేట్ కేసులు వేసైనా లేదా మా లోకేష్ గారు చెప్పారు కదా అన్నిటి మీద పునర్విచారణ చేపించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి నిజాలు నిగ్గు తెచ్చి ఎవడి మీద రౌడీ షీట్ పెట్టాలా, ఎవడెవడిని లోపల వేయాలా అన్నీ తెలుస్తాం. మా మీద ఛాలెంజ్ చేసి మా అమ్మాయికి ఛాలెంజ్ చేసి ఒక్కొక్కరి మీద 15 కేసులు పెట్టించారు కదా. ప్రతి ఒక్కరంతా తెలుస్తాం. ఇప్పుడు ముంగుమరు డబ్బులు స్థలాలు ఆక్రమించుకున్న వాళ్ళు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, నాయకులు, నువ్వు, నీ కొడుకు, నీ కోడలు, నీ విజయంకుడు, ఎర్రజెండ కొండ ఎన్ని టన్నుల మట్టి కొట్టుకుని వచ్చా. నీ విజయంకుడు కుండ భాస్కర్ రెడ్డి సంబంధం చూస్తావు. ఇప్పుడు ఎర్రజెండ కొండ అనేది మైనింగ్ అనేది మట్టి ఎంత కొట్టుకొచ్చాడు. మైనింగ్ కూడా అతనికి ఎన్ని కొట్టేయాలి పైన. ఇప్పుడు నీ పిల్లల సంగతి కూడా చూస్తావు. ఇప్పుడు కక్షతో కాదు, నువ్వు మా మీద పెట్టిన కేసులు సాక్ష్యంగా, నువ్వు మా మీద పెట్టిన కేసుల్లో నిజాలు నిధి తెలుస్తావు. ఇవన్నీకి నీకు చుట్టుకునే మాకు కాదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, వ్యక్తులైనటువంటి ప్రజలకు కానీ, సామాన్య ఓటర్లకు కానీ ఒకటే విన్నపం, మీ పట్ల కానీ మీ పార్టీ పట్ల కానీ మాకు ఎటువంటి ద్వేషం లేదు. ఎవడైతే రెచ్చిపోయాడో, ఎవడైతే ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఉన్మాదంగా వ్యవహరించాడో, ఎవడైతే గంజాయి మూకలను తీసుకొని మొత్తం మందులకు బానిసలయ్యి బహిరంగంగా మార్కెట్ సెంటర్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రిమ్స్లో, సమతా నగర్లో ఏ రకంగా రెచ్చిపోయి మా కార్యకర్తలకు దాడి చేశారు, ఎవరెవరైతే ఆయా బ్రాహ్మణుల భూములు కానీ, ముంగుమూరు డబ్బులు కానీ, రాజీవ్ నగర్లో కానీ ఎక్కడెక్కడైతే దారుణమైనటువంటి నష్టానికి, అవమానానికి గురైనటువంటి బాధితులు ఎవరున్నారు వాళ్ళందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఎంపిక చేసుకున్నటువంటి ఇటువంటి మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, అన్యాయంగా, అక్రమంగా మా మీద చివరికి రౌడీ షీట్ జరగడానికి చూడండి సమాజం వెళ్ళిపోతుందో. మా మీద రౌడీ షీట్ అంట. దామోదర జనార్దన్ గారి మీద 20 పైగా కేసులు. ఏంటి వాడు మీ సమాజం? 23 కేసులు ఆయన మీద, మా మీద 10 సంఖ్యల కేసులు. కాబట్టి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు చాలా విలక్షణమైనటువంటి తీర్పు,
చాలా మంచి తీర్పిచ్చారు. భవిష్యత్తులో ఈ దుర్మార్గుని కుటుంబానికి మళ్ళీ ఎదుర్కోబాకండి. వైఎస్ఆర్ పార్టీ తరపు కాకుండా అది కాకుండా ఇంకో పార్టీ తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఒక మంచి నాయకుడు ఎన్నుకోండి. దామోదర జనార్దన్ గారి 34,000 మెజార్టీతో మీరు గెలిపించినటువంటి మీరు ఇచ్చినటువంటి భరోసాని నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. రాబోయే రోజుల్లో జనార్దన్ గారు 5 సంవత్సరాలు చేసినటువంటి దాన్ని రాబోయే రోజుల్లో కూడా మీ ఆకాంక్షలు కూడా మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇది స్పందించడానికి కారణం కూడా మేము వద్దనుకున్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. మేము అసలు ఇంకా అసలు ప్రభుత్వం ఏర్పడలా. మేము అప్పుడే హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నామంట. మా భార్య నుండి ఆయన అంశాన్ని రక్షించాలంట. ఎక్కడైనా ఒక సంఘటన జరిగిందా? ఇటువంటి దుర్మార్గుడికి ఇప్పుడు కూడా చెప్పకపోతే సమాజం ప్రజలు కూడా కొంతమంది మా గురించి చెడుగా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటి మీ ముందుకు తీసుకొస్తూ ఎటువంటి ప్రతీకార చర్యలు ఉండవు. మేము తీసుకునే ప్రతి చర్యకు ప్రతిచర్య మాత్రం తీసుకుంటాము. నమోదైన కేసులు అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రను ఒంగోలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తిరగరాస్తూ దామచర్ల జనార్దన్ రావు గారు నిన్న జరిగిన ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో 34,000 ఓట్లతో ఎన్నిక కావడం జరిగింది. ముందుగా ఇంత పెద్ద ఎత్తున ఆదరించినటువంటి ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా జనార్దన్ రావు గారు గెలిచి 3 రోజులు కాకముందే మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడే భౌతిక దాడులు చేస్తున్నామని ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎక్కడా భౌతిక దాడులు అంటూ ఏం జరగలేదు. ఈ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఈ రోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నేను మీటింగ్కి వచ్చే ముందు ఈ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇక్కడ అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా కేసులు పెట్టినటువంటి బొమ్మిది మురళి కానీ మున్నా కానీ రిసు భాష కానీ స్వేచ్ఛగా ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆ రోజు వీళ్ళ యొక్క చెప్పుడు మాటలు విని నువ్వు నీ కొడుకు శాసనమండలి ఎలక్షన్ రోజు మా మీద అనేక రకాలైన కేసులు పెట్టడం జరిగింది. ఒక్కొక్కరి మీద 6 కేసులు 7 కేసులు 8 కేసులు పెట్టిన చరిత్ర, నీచమైన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి. నువ్వు ఆ రోజు నీ కుమారుడు యొక్క మాటలు విని మా మీద శాసనమండలి ఎలక్షన్స్ రోజు అనేక రకాల కేసులు పెట్టి నా మీద ఒక మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి మీద రేప్ కేసు పెట్టినటువంటి నీచమైన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి. అదే ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల మీద చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మేము శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే ఒక షాపు మూయమంటే అక్రమంగా ఒక షటర్ లాగితే వాళ్ళు అక్రమంగా దాదాపు 12 మంది మీద క్రిమినల్ కేసు పెట్టి 8 మంది జైలు పంపించినటువంటి నీచమైన చరిత్రని ఎప్పుడూ లేని విధంగా ఒంగోలు చరిత్రలో ఒక విష సంస్కృతిని తీసుకొచ్చినటువంటి నీచమైన చరిత్రని నువ్వు నీ పక్కన సింగిల్ వాటర్ కాలని బ్రోకర్ కాలని తిప్పుకొని ఈ రోజు నీకు కర్మ నీకు గతి పట్టిందని పట్టికలు సమాసంగా తెలియజేస్తున్నావు. నీకు ఇంకా బాల్యేశ్వరాజు నీకు రాజకీయ చరిత్ర లేదు. నీ రాజకీయ చరిత్ర నిన్నతో సమాప్తం. నువ్వు ఎప్పుడైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టి తెలుగుదేశం పార్టీ కర్తల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టావో ఒంగోలు నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా ఎక్కడైనా అభివృద్ధి పనులు చేయకుండా ఆలోచించి చరిత్ర సమాప్తమైంది తెలియజేస్తూ ఇప్పటికైనా భవిష్యత్తులో నువ్వు ఓడిపోయి ఇక్కడ ఈ రోజు నుంచి నీ కార్యకర్తలు పెట్టి ఆడుకుంటున్నారు. అయ్యా తప్పైపోయింది, క్షమించండి, ఏదో ఆవేశంలో చేశాం. ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మేము మీ పార్టీలకు వస్తాం, మీ కార్యకర్తలు మా నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారికి ఫోన్ చేసి పెద్దలు ఆడుకుంటున్నారు. వాటికి కష్టకాలంలో అండవలసిన టైర్లను హైదరాబాద్కు పారిపోయిన నీచ సంస్కృతిని సమావేశంగా తెలియజేస్తాం. ఎప్పటికైనా మేము అనవసరంగా ఎవరి జోలికి పోము. అయితే ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారో వాళ్ళ మీద తప్పకుండా ప్రతికార చర్య ఉంటుందని మేము తెలియజేస్తూ, మేము గాంధీ గారి సిద్ధాంతం పాటించడం లేదు, తప్పకుండా ప్రతికార చర్య ఉంటుందని తెలియజేస్తూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు, జనార్దన్ గారు కూడా అదే చెప్తున్నారు. తప్పకుండా చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఈ విలేకరుల సమావేశంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముందుగా దామచర్ల జనార్దన్ గారిని గెలిపించిన ఒంగోలు ప్రజలకి, అలానే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్ని దాడులు చేస్తున్నా, ఆర్థికంగా నష్టపరుస్తున్నా, అలానే డబ్బులు ఇచ్చి లొంగ తీసుకోవాలనుకున్నా రేటుకి తలవంచకుండా మేమందరం ప్రేమించే ఒంగోలు మాకు కావాలా,
మా ఒంగోలు ప్రజలు బాగుండాలా అని దృఢ సంకల్పంతో ఎన్ని దాడులు జరుగుతున్నా ధీటుగా నుంచొని పోరాడిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలానే ఒంగోలు ప్రజలకి ముఖ్యంగా మా ధన్యవాదాలు. అలానే మన కమల్ హాసన్ రాత్రి ఏదో పవన్ కళ్యాణ్ గారికి, మేమందరం బాగా ప్రేమించే మా కళ్యాణ్ గారికి తప్పుడు సంకేతం ఇద్దామని ఒక ట్వీట్ చేశారు. కమల్ హాసన్ మీరు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది, మీలాగా 11 సీట్లు ఉన్న పార్టీగా జనసేన పార్టీ ఈరోజు చాలా బలంగా 21 సీట్లు తెచ్చుకొని 2 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొని వాళ్ళు పోటీ చేసిన దగ్గర క్లీన్ షీట్ చేసిన పార్టీ. వాళ్ళకి ప్రతి ఒక్కటి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది. నువ్వేదో ఈ ట్వీట్ పెట్టగానే మా కళ్యాణ్ గారు లేకపోతే మా జన సైనికులు ఇక్కడ నిజంగా ఏదో జరిగిపోతున్నారు ఆలోచించే పరిస్థితులు ఉండవు. నువ్వు కేవలం ఈ ట్వీట్ నువ్వు సేఫ్ జోన్లో ఉండడానికి, రాష్ట్రం మొత్తం నీ వైపు చూడటానికి చేసుకున్న ట్వీట్ ఇది. రెండోది, ఒంగోలు ప్రజానికానికి అందరికీ తెలుసు, ఈరోజు మా మీద ఎమ్మెల్సీ దాడుల్లో నా మీద దాడి జరిగింది. ఆ రోజున నువ్వు మొన్నటిదాకా సానుభూతి కోసం, కేవలం సానుభూతి కోసం నా కోడల మీద, నా కోడలు అన్నారు, నా కోడలు అన్నారు, నా కోడలు అన్నావు. మేము అలా చెప్పుకోవాల్సి వస్తే ఆ రోజున నా మీద దాడి చేశారు. నా భార్య పిల్లలు చెన్నైలో ఉంటే నీ పోలీస్ వ్యవస్థ ఆ రోజు నీ చేతుల్లో ఉంచుకొని నా భార్య పిల్లల్ని ఇబ్బంది పెడితే నేను వస్తానని చెన్నై దాకా పంపించారు మీరు. కానీ నీలాగా స్వార్థం కోసమో, నీ రాజకీయం కోసమో, లేకపోతే ఇంకో పేరు కోసమో మేము ఎప్పుడు చెప్పుకోవాలా. ఎందుకంటే మాకు సానుభూతి వచ్చే ఓట్లు లేకపోతే రాజకీయ సానుభూతి మాకు అవసరం లేదు. ప్రజల్లోకి వెళ్ళి మా నాయకుడు చేసిన అభివృద్ధి, 5 సంవత్సరాలు మా నాయకుడు చేసిన అభివృద్ధి, మంచితనం, ఎలాంటి కక్ష సాధింపులు చర్యలు చేయకుండా అవి చెప్పుకోగలిగితే చాలనుకున్నాం కాబట్టి చెప్పాల. ఈరోజు కూడా మా భార్య పిల్లల్ని అన్నామని బయటికి చెప్పుకోవడానికి కారణం మీ ట్వీటే. ఎందుకంటే ఇంకా సిగ్గు లేకుండా జనాల్ని, ఒంగోలు ప్రజలను మోసం చేద్దాం అనుకుంటున్నాం. ఏమి హింసాత్మక ఘటనలు జరిగినాయని మేము అడుగుతున్నాం. ఆ రోజున 25 సంవత్సరాలు అంటే జనాలు 20 సంవత్సరాలు మర్చిపోయి ఉండొచ్చు. కాబట్టి 5 సంవత్సరాలు మాట్లాడుకుంటే బ్రాహ్మణ గుమ్ములు ఆ రోజు బ్రాహ్మణులు ఇబ్బంది పెట్టి వాడి మీద దాడులు చేసిన వ్యక్తులు, డిప్యూటీ మేయర్ చక్కగా హాయిగా తిరుగుతున్నారు రోజు. ఇంకా వాళ్ళ గాయాలు తగ్గిన బ్రాహ్మణ కుటుంబాలకి. మేము గెలిచి 5 రోజులు అయింది, కానీ డిప్యూటీ మేయర్ హాయిగా బయట తిరుగుతున్నాడు. తర్వాత నీ మీద ప్రశ్నించిన ఎంతోమంది దళిత సోదరుల్ని ఇబ్బందులు పెట్టావు, దాడులు చేసావు, కేసులు పెట్టావు. ఆ కేసులు పెట్టిన వాళ్ళు హాయిగా బయట తిరుగుతున్నారు. ఈరోజు మా మీద ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాడి చేసిన ప్రతి వ్యక్తి బయట తిరుగుతున్నారు. అలానే మా మేడికొండ మోహనాన్ని దాడి చేసి రక్తం వచ్చింది ఆ రోజు. ఆ వ్యక్తులు ఇంకా హాయిగా బయట తిరుగుతున్నారు. వాళ్ళకేమి, మా మోహనానికి రక్తం అన్నా వచ్చింది, వాళ్ళకి ఇంకా వాపు కూడా రాలా, ఇంకా ఏమీ జరగల. ఎందుకు నువ్వంత ఉలిక్కిపడి నీ సేఫ్ జోన్ కోసం? మేము అది పోతే యంగంపాలెంలో మా దళిత సోదరుల మీద కావ్యారెడ్డి గారు, బాలినేని ప్రణీత్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కుండా భాస్కర్ రెడ్డి మా మాలపల్లి మీద దాడి చేసి మా ఆడబిడ్డలకు ఇంకా మీరు చేసిన దాడిలో ఇంకా వాళ్ళకి ఇంకా దెబ్బలు తగ్గలేదు, ఆ వాపులు దగ్గర ఇంకా మీరు స్వేచ్ఛ తిరుగుతున్నారు. మా మీద దాడి చేసి మేము గెలిచిన తర్వాత 22 రోజులు వాళ్ళని బయటికి పంపించేసి మేము గెలిచిన తర్వాత వచ్చే పరిస్థితులు తెచ్చావు. ఇంకైనా సిగ్గు తెచ్చుకో. ఈరోజు ఈ ట్వీట్ పాపం అమాయకులైన వైసీపీ కార్యకర్తలు, నాయకుల్ని మీద దాడి మేము చేయాలని గుర్తు చేస్తున్నట్టు నువ్వు ట్వీట్ చేసావు. ఏ వైసీపీ అమాయకులు, కార్యకర్తల మీద అలాంటి దాడులు చేసే సంస్కృతి మాది కాదు. నువ్వు ఏదైనా మమ్మల్ని హింసించిన నాయకుల్ని మేము మర్చిపోతున్నామని గుర్తు చేసి చేయాలనుకుంటే మీరు మా కళ్యాణ్ గారికి ట్వీట్ చేయాల్సింది, మా జనార్దన్ గారికి ట్వీట్ చేయండి. జనార్దన్ గారు, మిమ్మల్ని ఎంత హింసించాం, అయినా మీరు ప్రతిచర్య తీసుకోవట్లేదు, మా వాళ్ళందరూ హాయిగా తిరుగుతున్నారు. నువ్వు దాడి చేస్తే కదా మేము ఇక్కడికి వచ్చి ఏదో డ్రామా చేస్తా తిరిగేది. నువ్వు ఆ దాడి చేయకపోతే ఎట్లా అని ఒక ట్వీట్ చేయి. మా నాయకుడి చేత ఒక సైగో ఒక మాట చెప్పించు. ఆ రోజు నువ్వు కోరుకుంటున్నది నీకు నెరవేర్చి పెడతాం. నువ్వు కోరుకుంటున్నావు కదా ప్రతిచర్య, మేము వద్దనుకుంటున్న ప్రతిచర్య మా నాయకుడికి పెట్టు ట్వీట్. అంతేగాని ఊరక ట్వీట్లు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టాలని చూడమాక.
రెండో అంశం, మీ మీద దాడులు చేయాలంటే ఆ రోజే చెప్పాం 2 సంవత్సరాల క్రితం. మాకేదో అధికారం వస్తే దాడులు చేయాల్సిన చిన్నపిల్లలం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. 5 నిమిషాలు ఓర్చుకుంటే పోయే ప్రాణం కోసం మా ఆత్మగౌరవం చంపుకొని మేము అధికారం వచ్చేదాకా ఉందామని ఆలోచించాం. వాళ్ళు దాడులు చేయాలనుకుంటే ఆ రోజే చేసేవాళ్ళం. దానికి ఈ రోజు అధికారంతో పనిలే. నువ్వు ముందుగా ఇలాంటి డ్రామాలు, ఇలాంటి యాక్షన్లు ఆపి నిజమైన మేము ప్రతిదాడికి వెళ్ళాలనుకోవట్లా. నువ్వు ఇలాంటి రచ్చగొట్టి ప్రతిదాడి చేయాలని కోరుకోమాట. ఈ మీడియా సమావేశానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పాదాభివందనాలు. రామచంద్ర జనార్దన్ గారు అసెంబ్లీ పుట్టిన కాడి నుంచి ఒంగోలు నియోజకవర్గంలో 34,210 భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించిన మా రామచంద్ర జనార్దన్ గారు ఆయన కోసం కష్టపడి ఈ 5 ఏళ్ళు అనేక దాడులకి, అనేక కేసులకు తట్టుకొని కష్టపడి అధికారంలో రావడానికి కష్టపడినటువంటి మా డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, మా తెలుగు మహిళలు, జనసేన మహిళలు అందరికీ కూడా పాదాభివందనాలు. ముందుగా ఈ కమలహాసను సిసింద్రి కొత్త నాటకానికి మళ్ళీ తెరలేపారు. ఈ 5 ఏళ్ళు మా మీద అనేక రకమైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, అనేక రకమైన దొంగి కేసులు పెట్టి, రేప్ కేసులు పెట్టి, అనేక రకాలుగా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి, మేము ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేం మా నాయకుడు. అప్పుడే ఏదో జరిగిపోతుంది అని ట్వీట్ చేసి అతనేదో లబ్ధి పొందాలని ప్రయత్నం స్టార్ట్ చేశాడు. అప్పుడే మీరు ముఖ్యంగా మా నాయకుల్ని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు తీసుకొని నన్ను, కపిల్ భాష, శశికాంత్ అని మేమందరం కూడా మా మీద అనేక రకమైన కేసులు పెట్టి, మా మీద దాడి చేసి, మా మీద కేసులు పెట్టి మేము ఊరుదులు పెట్టి పోయి హైకోర్టులో బెయిల్ తెచ్చుకుంటాం. మా కుటుంబాలను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టావు. నువ్వు ఈశ్వర్ని పారిపోయి ఏడో దాంట్లో ఉంటే ఈశ్వర్ని తేవడం కోసం వాళ్ళ ఇంట్లో మహిళలు చెన్నైలో ఉంటే చెన్నైకి కూడా పోలీసులను పంపించి వాళ్ళు రోడ్ల మీద ఆటోల్లో తప్పించుకొని తిరిగిన పరిస్థితి. ఇది నిజం. ఈరోజు కూడా ఈశ్వర్ ఇది బయట చెప్పాలి. ఎందుకు ఇటువంటి దీనికోసం సానుభూతి పొందాల్సిన అవసరం లేదు. మనం కష్టపడాలి, మళ్ళీ పార్టీని అధికారంలో తేవాలని ఒక ఉద్దేశం. ఏ రోజు మా బాధలో చెప్పుకోలేదు. మమ్మల్ని ఎన్నో రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టారనేది కూడా ఈ రోజుకి మేము చెప్పలా. మమ్మల్ని ఆర్థికంగా అన్ని రకాలుగా అనగదొక్కారు. మా నాయకుల్ని ఎన్నో రకమైన కేసులు పెట్టి, శశికాంత్ అన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ రోజు ఎప్పుడు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. రాజకీయంగా తిరుగుతుంది శశికాంత్ అన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎన్నో రకమైన దౌర్జన్యాలు అన్నీ చేసి నువ్వు ఈరోజు కొత్త రకమైన నాటకానికి తరలితో కమలాసన్ గుర్తుపెట్టుకో, నువ్వు నీకు ఇంకా భవిష్యత్తు లేదు. ఒంగోలు ప్రజలు తీర్పిచ్చారు. ఇంకా నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా నమ్మే పరిస్థితులు అయితే ఒంగోలు నియోజకవర్గం ప్రజలు లేరు. ఈ మెజారిటీయే దానికి నిదర్శనం. దయించి మేమైతే ఒకటి మాత్రం చేయాలనుకుంటున్నాం. పోలీసుల సహకారంతో ఒంగోలు నియోజకవర్గంలో గంజాయి అమ్మే ప్రతి ఒక్కడిని, గంజాయి తాగే హబ్బుల్ని వాళ్ళందరినీ పోలీసుల సహకారంతో రోడ్ల మీద తిప్పించి కొట్టే కార్యక్రమం అయితే మా రామచంద్ర జనార్దన్ గారు తీసుకుంటారు. ఒంగోలుని గంజాయి రహితంగా తయారు చేస్తాం. ఇది మాత్రం ఖచ్చితంగా ఒంగోలు నగర ప్రజలకు తెలియజేస్తున్నాం. గంజాయి మూగ ఎక్కడ కనిపించినా కూడా రోడ్ల మీద వాళ్ళని దొల్లాడిస్తామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా
మేము మా దామచల జనార్దన్ గారు ఓన్లీ డెవలప్మెంట్, ఒంగోలు అనేది ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఒంగోలు నగర ప్రజలు నా మీద నమ్మకంతో ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు, ఈ మెజారిటీకి తగ్గట్టుగా ఎవరికి ఎక్కడ ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి వాళ్ళని ఏ విధంగా పరిష్కరించాలి అని ఉదయమే క్లస్టర్ మీటింగ్ కూడా పెట్టారు. ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదండి. ప్రమాణ స్వీకారం చేయకముందే మీటింగ్ పెట్టి అన్ని సమస్యలు రాసుకొని రమ్మన్నారు మమ్మల్ని. అది దామచల జనార్దన్. మాకు ఎక్కడ భౌతిక దాడులు చేయి, లేకపోతే వాళ్ళని మిమ్మల్ని హింసించారు, అది చేయి ఇది చేయని ఏ రోజు చెప్పరా. నువ్వు మమ్మల్ని గుర్తు చేస్తున్నావు, నీకు అసలుకి కొంచెమన్నా జ్ఞానం ఉందా? బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, నువ్వు 3వ రౌండ్కే లేచి వెళ్ళిపోయావు. నీ నాయకులని కార్యకర్తల్ని మొత్తాన్ని వదిలేసావు. అసలు రిమ్స్ కేసు మీ వాళ్ళందరూ కొట్టి అంతా చేస్తే మీ వాళ్ళందరి మీద రౌడీ షీట్లు తీయించిన ఘనత మీది. మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, దయించి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని నమ్మొద్దు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి డ్రామాలో మళ్ళీ మీరు పడద్దు. మీ మీద రౌడీ షీట్లు తీయమన్నాడు అంటే ఇంక ఇంతకన్నా సాక్ష్యం ఏంటి? మిమ్మల్ని అందరినీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పరామర్శించాలి, కానీ 3వ రౌండ్కే లేచి వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళిపోయారు అంటే ఇదొక్కటే మీకు సాక్ష్యం. ఎందుకంటే నేనేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మా అందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు, నా మీద ఇప్పుడు మొత్తం మీద 4 ఎస్సీ ఎస్టీ కేసులు, దొంగీ కేసు, రేప్ కేసులు, ఇన్ని రకాలుగా దరిదాపు 20 కేసులు. మన రౌడీ షీట్ కూడా ఏదో ఓపెన్ చేయాలని ప్రయత్నం చేశారు, అది ఎంతవరకు వచ్చిందో కూడా ఇంకా తెలియదా. ఈ విధంగా ఇబ్బంది పెట్టిన సంస్కృతి నీది. దయించి నేను ఒకటే చెప్తున్నాను, వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ, దయించి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని, ప్రణీత్ రెడ్డిని నమ్మమాటండి. అతని ట్రాప్లో పడద్దు. మేము ఓన్లీ మా దామచల జనార్దన్ డెవలప్మెంట్, ఒంగోలులో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికే కాన్సన్ట్రేషన్ చేస్తారు. అందరికీ నమస్కారం.